అష్టోత్తర శతనామము అని చెప్పి ఎందుకంటామంటే, శతము అంటే సాధారణంగా 100 అని చెప్పి తీసుకున్నట్లయితే 100 కన్నా కూడా 8 నామాలు. శత సంఖ్యకి ఉత్తర భాగంగా ఇంకా 8 నామాలు అధికంగా చెప్పుకుంటూ ఉంటాం. దీనికి ఒక చిన్న వివరణ కూడా తెలుసుకోవాలి. అనంతమైనటువంటి అఖండమైనటువంటి అంతరిక్షంలో 27 నక్షత్రాలు మనం ప్రధానంగా చెప్పుకుంటాము. ఈ 12 రాసులలో 27 నక్షత్రాలు ఉంటాయి. ఒక్కొక్క నక్షత్రానికి కూడా 4-5 పాదాలు ఉంటాయి. 27 × 4 108 నామాలు అవుతాయి. సృష్టిలో ఉండేటువంటి ప్రతి ప్రాణి ఈ ఏదో ఒక పాదంలో జన్మించినటువంటి వాళ్ళే. మనం పరమాత్మని అష్టోత్తర శతనామంతో గనక పూజ చేసినట్లయితే, అర్చించినట్లయితే గనక అది సృష్టిలో ఉండేటువంటి అన్ని ప్రాణులు కూడా ఆ శ్రేయస్సును పొందుతాయి అని చెప్పి అర్థం చేసుకోవాలి.